మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ ను వీడేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నట్టు ఇటీవల తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో అధికార పార్టీ నాయకులతో మంతనాలు కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి వంటి నాయకులు కాంగ్రెస్ కు మద్దతిస్తామని బాహటంగానే ప్రకటించారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జడ్పీటీసీ పూర్మాని మంజుల జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్న ఆమె భర్త పూర్మాని లింగారెడ్డి బీఆర్ఎస్ కు టాటా చెప్పేశారు. నిన్న ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే మంజుల 2 సార్లు తంగలపల్లి జడ్పీటీసీగా గెలుపొందారు. పార్టీలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని అందుకే రాజీనామా చేసినట్టుగా తెలిపారు. వీరిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ ను వీడేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నట్టు ఇటీవల తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో అధికార పార్టీ నాయకులతో మంతనాలు కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి వంటి నాయకులు కాంగ్రెస్ కు మద్దతిస్తామని బాహటంగానే ప్రకటించారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జడ్పీటీసీ పూర్మాని మంజుల జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్న ఆమె భర్త పూర్మాని లింగారెడ్డి బీఆర్ఎస్ కు టాటా చెప్పేశారు. నిన్న పార్టీకి రాజీనామా చేశారు. మంజుల 2 సార్లు తంగలపల్లి జడ్పీటీసీగా గెలుపొందారు. పార్టీలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని అందుకే రాజీనామా చేసినట్టుగా తెలిపారు. వీరిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. తంగనపల్లి మండలం సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగనపల్లి మండలం జడ్పీటీసీగా నేను గత 10 సంవత్సరాలుగా జడ్పీటీసీగా చేస్తున్నాను. మేము బీఆర్ఎస్ పార్టీలో 2001 నుండి మా భర్త అయినటువంటి రామలింగారెడ్డి గారు మా గ్రామ శాఖ అధ్యక్షునిగాను మరియు మండల వైస్ ప్రెసిడెంట్గాను బీఆర్ఎస్ పార్టీలో పనిచేశాడు. మరి 2010లో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరినాను. 2014లో జెడ్పీటీసీగా గెలుపొందాను. మళ్ళీ రెండోసారి 2019లో జెడ్పీటీసీగా గెలుపొందినాను. కానీ మాకు బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి మరి గుర్తింపు లేకపోయింది. మేము గత 5 సంవత్సరాల నుండి మరి మా నియోజకవర్గమైన కేటీ రామారావు గారిని కానీ మరి మా మంత్రి అయిన కేటీ రామారావు గారిని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాము. వారు ఒక్కసారి కూడా మాకు టైం ఇవ్వలేదు. మాకు చాలా బాధ అనిపించింది. తీవ్ర మనస్తాపం చెంది మాకు పార్టీలో గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండొద్దనే అభిప్రాయానికి వచ్చి మేము నా భర్త అయినటువంటి మరి రామలింగారెడ్డి గారు మరి నేను ఇద్దరము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ ను వీడేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నట్టు ఇటీవల తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయంలో అధికార పార్టీ నాయకులతో మంతనాలు కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి వంటి నాయకులు కాంగ్రెస్ కు మద్దతిస్తామని బాహటంగానే ప్రకటించారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జడ్పీటీసీ పూర్మాని మంజుల జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్న ఆమె భర్త పూర్మాని లింగారెడ్డి బీఆర్ఎస్ కు టాటా చెప్పేశారు. నిన్న పార్టీకి రాజీనామా కూడా చేశారు. అయితే మంజుల 2 సార్లు తంగలపల్లి జడ్పీటీసీగా గెలుపొందారు. ఆయన పార్టీలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని అందుకే రాజీనామా చేసినట్టుగా తెలిపారు. వీరిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జంపింగ్ పండుగ మొదలైందని కూడా చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన తంగలపల్లి మండలం జెడ్పీటీసీ మంజుల లింగారెడ్డి దంపతులు ఇరువురు కూడా
ఆ పదవికి రాజీనామా చేశారు. అంటే పార్టీకి రాజీనామా చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖాతా తెరిచారని చెప్పవచ్చు. అయితే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో తమకు 2009లో పార్టీలో జాయిన్ అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు తగిన ప్రాధాన్యత లేదు. కనీసం మంత్రిగా ఉన్నప్పుడు తమను దగ్గరికి రానివ్వని పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా పార్టీలో తగిన గుర్తింపు లేక తాము ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామంటూ కూడా వాళ్ళు తమ అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో తమకు ఆదరణ లభిస్తుందని భావించి తాము ఈ రాజీనామా ప్రకటించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రహస్య సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ వారి ఇరువురు దంపతులు కూడా ధృవీకరించలేదు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామంటూ కూడా ఒక మీడియాకు ఒక సందేశాన్ని అయితే పంపించడం అయితే జరిగింది. అయితే సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను ఖాళీ చేసి కాంగ్రెస్ లో చేర్పించేందుకు కూడా సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అధినాయకత్వం అంటే దానికి సంబంధించి ప్రణాళికనైతే రూపొందించుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా సిరిసిల్ల నియోజకవర్గం ఉండగా అయితే ఇప్పుడు ఈ ఇరువురు దంపతులు జెడ్పీటీసీ దంపతులు బోని కొట్టడంతో జంపింగ్ల పర్వం కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు కూడా ఆశగా చూస్తున్నట్టు కూడా చెప్పవచ్చు. మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గం నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిగా వీరిరువురు కూడా దంపతులు ఇది పార్టీకి రాజీనామా చేయడం పట్ల కూడా ఒక అసంతృప్తి అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో నెలకొందని కూడా చెప్పవచ్చు. ప్రియ, చూసుకుంటే ఇరువురు కూడా పార్టీకి రాజీనామా చేయటాన్ని బట్టి చూస్తే ఇది ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మాత్రం వెళ్తున్నారు అని మనం అనుకోవచ్చు. ఆ రకంగా తప్పకుండా అనుకోవచ్చు ప్రియ. అయితే 10 సంవత్సరాలుగా కూడా దాదాపు ఈ 2009, 2010 నుంచి కూడా వీరిరువురు కూడా పార్టీకి సేవలు అందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే కేటీఆర్ తమను ఏ రోజు కూడా దగ్గరికి రానివ్వలేదంటూ కూడా వాళ్ళు ఒక అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లంతా కూడా ఒక క్యాంపు రాజకీయం నడుపుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈ సంస్కృతి కూడా తెరలేపిందని చెప్పవచ్చు. అయితే 10 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 13 సంవత్సరాల నుంచి కూడా తమకు సరైన ఆదరణ ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లభిస్తుంది అని చెప్పేసి వారు భావిస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో వలసలు కూడా మొదలవుతున్నాయి. ఇప్పటికీ దాదాపు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా క్యాంపు రాజకీయం అయితే నడుస్తుంది. దీనికి తగ్గట్టు అవిశ్వాస తీర్మానం కూడా అక్కడ మొదలైంది. అయితే ఇప్పుడు క్రమక్రమంగా ఇతర జిల్లాలలో కూడా కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమంటూ కూడా అందరూ భావిస్తున్నట్టు. అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఒక అభివృద్ధికి తమకు అంటే తమ రాజకీయ భవిష్యత్తు కొనసాగాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరితేనే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. ప్రియ, రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.